నీకెన్నిసార్లు చెప్పాలి? అక్కడ ఆ పని చేయడం లేదు, ఇక్కడ ఈ పని చేయట్లేదు. ఎలాగా? నీకేమీ ఊరికినే డబ్బులు ఇవ్వట్లేదు కదా. ఆగు, పాపని ఎందుకు కొడుతున్నావు? పాప సరిగ్గా పని చేయట్లేదు. చిన్నపిల్లల పనిలో పెట్టుకోకూడదని తెలీదా నీకు? నువ్వెవరు? నేను లేబర్ ఇన్స్పెక్టర్ని. ఇదిగో నా ఐడి కార్డ్. అవునా సార్, నేనేమీ అమ్మాయిని పనిలో పెట్టుకోలేదు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగోక వాళ్ళ అమ్మాయి పనిలో పెట్టింది. చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం నీ షాప్ సీజ్ చేస్తారు, నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. నీకు లైఫే ఉండదు. సారీ సార్. వెళ్ళిపోమ్మా. ఈ పాపని పంపించేశాను కదా, ఎక్కడుందేంటి? ఏమ్మా ఇక్కడున్నావు? అమ్మ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. మరి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదమ్మా. అమ్మ నన్ను ప్రతిరోజు ఇక్కడి నుంచే తీసుకెళ్తాది. అవునా? ఎవరమ్మా ఇతను? అని పని మానిపించింది ఇతనేనమ్మా. ఎంత పని చేశారు సార్. కనీసం ఆ హోటల్లో పని చేస్తే పాప కడుపు నిండా 3 పూట్ల భోజనమైనా దొరికేది. 150 వచ్చేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు. నేను లేబర్ ఇన్స్పెక్టర్ని. పిల్లల్ని స్కూల్కి పంపించాలే తప్ప కూలికి కాదు. రెక్కాడితే గాని బొక్కాడని జీవితం మాది. పనికి వెళ్తేనే గాని పూట గడవదు. ఎవరినైనా పని అడిగితే పక్కలో పడుకోమన్నవాడు గాని పనిచ్చి పైసలు ఇచ్చేవాడు ఎవడూ లేడు. ఉదయం చూస్తే ఐదు అలా చేశాడు, ఇప్పుడేమో మీరు ఎలా చేశారు. మేము ఎలా బతకాలయ్యా? అసలు ఏం జరిగిందమ్మా? ఒరే గజంపద, అయ్యగారు కార్నర్ లో చిన్న తేడా వస్తుంది, అది కొంచెం జరుపు. నీ వైపు ఇదేనండి. జరుపుకో కొంచెం. సార్, ఇక్కడ ఆంజనేయులు గారు ఎవరండి? నేనేనమ్మా. ఏంటి, ఏం కావాలి? ఆ పిల్లడి గారు పంపించారండి, పని ఏదైనా ఇప్పిస్తారని. ఇక్కడ కాపీ పని ఉంది, చేస్తావమ్మా? చేస్తానండి అయ్యా. అక్కడ చేస్తున్నారు, చెప్తాను, వెళ్ళండి. అలాగేనయ్యా. వా గజంపద, అయ్యగారు అప్పలనాడు సరైన అమ్మని పంపించాడురా. ఇప్పుడే కొన్న కొత్త తాపీలా తలతల్లాడుతా మెరిసిపోతుందిరా. అయితే మాల్ కలిపేస్తారా సార్? ఇప్పుడు కాదురా, ప్లాస్టింగ్ చేసే టైంలో కలిపేద్దాం. నాగేసి కొంచెం ఎత్తమ్మా. రే గజంబద్ద, రా ఒకసారి. బిల్డర్ గారు చెప్పండి. రే గజంబద్ద, అయ్యగారు నీకు మనందరికంటే పెద్ద తాపమేస్త్రి ఎవరో తెలుసురా? తెలీదయ్యా. ఇంకెవర్రా, ఆ బ్రహ్మదేవుడు. అతను మనుషులు చెక్తాడు, మన గోడలు చెక్తాం, అంతే తేడా. ఆ బ్రహ్మదేవుని ఎవరో పూజించరు, ఇల్లు అయిపోయాక మనల్ని ఎవరో పట్టించుకోరు. అయ్యా, కూలీ డబ్బులు ఇవ్వండి అయ్యా, డబ్బులు అవసరం ఉంది. సరే ఇస్తాను, కానీ నాకు పని చేయాలి. ఏంటి? ఏమీ లేదు, ఒక్క రాత్రికి చూడు, డబుల్ పేమెంట్ ఇస్తా. నీ ఉద్దేశం ఏం బాగాలేదయ్యా, నేను అలాంటిదని కాదు. అందరూ అలా అంటారు, కానీ ఒక్కసారి ఆలోచించు. ఏం డబ్బులు వద్దా? డబ్బులు ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసయ్యా.
ఇంత జరిగిందా? రేపు నీతో పాటు నేను వస్తాను, నీ డబ్బులు నీకు ఇప్పిస్తాను. అలాగే మీలాంటి వారికి చట్టాలపై అవగాహన లేదు కనుక చట్టాలను వివరించే సభకు తీసుకెళ్తాను. దానివల్ల మీకు ప్రభుత్వ పథకాల గురించి తెలుస్తుంది. రేపు వెళ్దాం, మీరు బయలుదేరండి. సరే సార్, మేము వెళ్ళొస్తాం. ఇదేంటమ్మా, ఇంత టైం అయింది కదా, రండి, బండి మీద దింపేస్తాను. మేము నడుచుకొని వెళ్ళిపోతాం సార్. సరేనమ్మా, రేపు రావడం మర్చిపోకండి. అలాగేనయ్యా. ఇది మీకు చాలా అవసరం. అయ్యా, అది ఎవరినో తీసుకుని వస్తుందయ్యా. రానివరా, ఎవరైతే మనకేటి. రాయ్, తన డబ్బులు తనకి ఇప్పుడే ఇవ్వు. తన డబ్బులు తర్వాత ఇస్తాను, నా దగ్గర డబ్బులు లేవు. రాయ్, నువ్వే విధంగా ఇస్తున్నావో తన మొత్తం చెప్పింది. ఏమీ లేదు, ఒక్క రాత్రికి చూడు, డబుల్ పేమెంట్ ఇస్తా. నేను ఎవరనుకుంటున్నావు? లేబర్ ఇన్స్పెక్టర్ని. మాలు కలిపేస్తాను, ప్లాస్టింగ్ చేసేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు బాగా కలుపుతున్నాడు, తెక్క కుదిరింది. నువ్వు కూడా కింద స్థాయి నుంచి వచ్చినోడివే కదా, మీ అక్క చెల్లెలు నల్ల చేస్తే ఊరుకుంటావా? సారీ అమ్మా, ఇక మీదట ఇలా జరగదు. డబ్బులు ఇస్తున్నాను, తీసుకో. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి న్యాయ వ్యవస్థలపై అవగాహన కల్పించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన మా జడ్జి గారు శ్రీ శ్రీనివాసరావు గారు మరియు ఇక్కడికి విచ్చేసిన న్యాయవాదులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరియు మా జడ్జి గారిని ఈ సభను ఉద్దేశించి కొన్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నేటి సమాజంలో చట్టాలపై అవగాహన లేకపోవటం వల్ల, పేదరికం వల్ల, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన లేకపోవటం వల్ల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం లేదు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం మరియు పేదరికం వల్ల పిల్లల్ని చదివించడం భారంగా భావిస్తున్నారు. వాళ్లను చిన్న వయసులోనే పనుల్లో పెడుతున్నారు. చదవటం అనేది ప్రతి పిల్లల తాలూకా హక్కు. నేటి బాలలే రేపటి పౌరులు. మీలాంటి పేదల చదువుల కోసమే ప్రభుత్వాలు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టాయి. అంతేకాకుండా హాస్టల్స్ కూడా నిర్వహిస్తున్నాయి. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు వంటివి కోర్సులు కూడా ప్రవేశపెట్టారు. అంతేకాకుండా మహిళలు పనిచేసేటువంటి ప్రదేశాల్లో అసభ్యంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా చట్టాలు రూపొందించారు. ఆ చట్టాలను అమలు చేసేటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద పెట్టారు. ఇలాంటి చట్టాల గురించి అవగాహన పెంచుకోండి. మీ పేదరికం మీ పిల్లల తాలూకు చదువుకు అడ్డంకి కాకూడదు. మీ పిల్లల్ని చదివించండి. నా మాట వినండి. ఈ సమావేశానికి ఆహ్వానించిన ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారికి, మిగతా మా మిత్రులు న్యాయవాదులకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మనందరం కోరుకునేది ఒక్కటే, ఒక చిన్నారి చదువు ఆగిపోతే కేవలం ఆ చిన్నారి చదువు ఆగిపోయినట్లు కాదు, ఒక డాక్టర్ను, ఒక టీచర్ను, ఒక శాస్త్రవేత్తను, ఒక నాయకుడిని కోల్పోతున్నట్లు. పిల్లల చేతులు పని కోసం పుట్టలేదు, వాళ్ళ కళలను నిర్మించుకోవడానికి పుట్టాయి. వాళ్ళ బాల్యాన్ని కాపాడదాం, వాళ్ళ భవిష్యత్తులో వెలుగు నింపుదాం. పేదరికం వారి కళలను ఆపకూడదు, పరిస్థితులు వారి భవిష్యత్తును నిర్ణయించకూడదు. ఎందుకంటే దేశానికి నిజమైన సంపద డబ్బు కాదు, చదువుకునే పిల్లలు. పిల్లలు పుస్తకాల్లో చదువుకుంటున్న ప్రతి ఒక్క అక్షరం శక్తివంతమైన ఆయుధంగా మారాలి. అదే నేను కోరుకుంటున్నాను. మరి ఈ సమావేశాన్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ ఈశ్వర ప్రసాద్, లేబర్ ఇన్స్పెక్టర్. జై హింద్.